హలో అండి, నేను మీ బేజవాడ విలేమా. మా బుజ్జిదాని బర్త్డే వ్లాగ్ పార్ట్ 3 అనమాట. చెప్పాను కదా, దాని బర్త్డే చిరిగి చాటంతే చాప అంత అయిందని. సో ఇంట్లో పూజలు భోజనాలు చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ వచ్చింది అన్నాను కదా, వాళ్ళ అంకుల్ దగ్గర నుంచి. బుజ్జి పాపని బయటకు తీసుకెళ్ళాను. సో వాళ్ళ నాన్న ప్లాన్ చేశారు ఇదంతా. ఇన్స్టాగ్రామ్లో జోష్ సెలబ్రేషన్స్ అనే ఒక పేజ్ని చూసి అక్కడ వాళ్ళతో మాట్లాడి మంగళగిరి దగ్గర అనమాట. సో దీనికి ఫోటో స్టూడియోకి వెళ్తున్నామని చెప్పి పాపని మళ్ళీ ఈవినింగ్ డ్రెస్ రెడీ చేసి తీసుకువెళ్ళాము. అక్కడ ఫొటోస్ ఆ అట్మాస్ఫియర్ అంతా చూసి కూడా అది కూడా ఫొటోస్ కోసమే వచ్చామని డిసైడ్ అయిపోయి కొత్త డిఫరెంట్ స్టైల్స్ ఎలా దిగాలి ఏంటి అని చెప్పి ప్లాన్ చేస్తుంది. మేము వెళ్ళేసరికి అంతా లోపల డెకర్ అవుతుంది, అందుకని మేము బయట కూర్చున్నాం. మనం ఏదో గోల్ గెలుకుంటున్నాం అనమాట, అది వేరే విషయం. ఈలోపు వాళ్ళ డాడీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అన్నది ఎవరికి తెలియదు కదా. సో మా బుజ్జిదానికి అప్పటికి ఆకలేని కూడా. అండ్ మెహందీ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా, మా బుజ్జిదాని చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో. నా అదిష్టం తగిలేటట్టుంది. డ్రెస్ కూడా చాలా బాగుంది, లక్కీలో తీసుకున్నాను, 1500 పడింది. లంగా అని అండ్ బ్యాంగిల్స్ తెలిసిందేగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల స్టూడియో కన్నా బయట ఫొటోస్ చాలా బాగున్నాయి మమ్మీ, అన్ని స్నాప్ పెట్టేయాలని చెప్పి గబా గబా ఫొటోస్ అయితే తీసేస్తుంది. ఈలోపు డోర్స్ ఓపెన్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే డెకార్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1 అవర్కి 499, జస్ట్ 499 అనమాట. దాన్ని ఆనందం కాదు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. పాపం వెయిట్ చేసింది ఇక్కడ. ఆ వీడియో వాళ్ళు తీశారు, ఇంకా వాళ్ళు వీడియో క్రియేట్ చేసి ఇచ్చాక ఖచ్చితంగా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను నేను. ఇక్కడ ఆవిడ ఆనందం చేశాను. దాని పేరుతో ఎల్ఈడి లైట్ అండ్ డెకార్, మీన్ ప్రైవేట్ థియేటర్ అండ్ సౌండ్ సిస్టము, ఇవి 499 జస్ట్. అండ్ మేము స్మోకును ఆ క్రాకర్స్ ఎంట్రీ ఒకటి ఉంది, అది కేక్కి నేను సపరేట్గా మళ్ళీ పే చేశాను. సో ఇది మా బుజ్జిదానికి వాళ్ళ డాడీ ఇచ్చిన సర్ప్రైజ్ అన్నమాట. చాలా 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 హ్యాపీ. ఇక్కడి నుంచి మీరే కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కేక్ కూడా మంచి ఫ్రెష్ కేక్ పెట్టేశారు, ఆనియన్ ఆల్మండ్. అండ్ మా బుజ్జివాడు చెప్పానుగా వాళ్ళ తమ్ముడు ఇచ్చాడు గిఫ్ట్ అని, దానికి ప్రాణమైన గిఫ్ట్ ఒకటి అయితే ప్రజెంట్ చేశాడనమాట. సో గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది, ఏంటో మనం కూడా చూద్దాం రండి. అక్క తమ్ముడు మా వాళ్ళు అప్పుడు కొట్టుకుంటారు కానీ ఇలాంటప్పుడు అయితే బాగుంటారు, మ్యాక్సిమం కొట్టుకోరలేండి. అదిగో దానికి చాలా చాలా ప్రాణం అనమాట. గజ్జలు లాస్ట్ టైం గజ్జలు పాడైపోయినాయి, ఎలాగో తీసుకోవాలనుకుంటున్నాను. సో అది బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ బ్రదర్ ఇచ్చాడు, ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ వీడియోస్ కామనే కదండి. కాకపోతే మా ఇంటి ఆయన అండ్ మా తమ్ముడితో వెళ్ళాము, ఫుల్ బోరింగ్ అనమాట. అట్లా కాకుండా మన గ్యాంగ్ వెళ్ళుంటే ఉండేది రచ్చ రంబోలా అనమాట. వీళ్ళతో వెళ్ళాము, అంతా సైలెంట్గా కూర్చొని పాత పాటలు పెట్టుకొని అవి వింటూ ఎంజాయ్ చేశారు. లాస్ట్ మినిట్లో మాకు ఐడియా వచ్చింది, అబ్బా రీల్స్ అన్నా చేసుకోవచ్చు కదా, వీళ్ళతో ఏంటి గోలా అని. ఒక 2-3 రీల్స్ చేసేసరికి టైం అయిపోయింది అన్నారు. అండ్ మా వాళ్ళు వింటున్న పాటలు ఇవన్నమాట. అక్కడ ఇంకా ఆగేది లేదులే, ఇంకా బోర్ కొట్టేస్తుందని చెప్పి మా బుజ్జిది నేను మంచి మసాలా సాంగ్స్ 2-3 పెట్టుకొని ఎదుగు ఇలా డాన్స్ అయితే చేసుకున్నాను. సాంగ్స్ వస్తే మామూలుగానే మా ఇద్దరికి కాళ్ళలాగవు. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం జోస్ సెలబ్రేషన్స్. మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు, ఇంత బెస్ట్ మెమరీస్ ఇచ్చినందుకు మా లైఫ్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలా బెస్ట్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అబ్బా.